హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ ఎగ్జోటికా. క్రేజీ ఎగ్జోటికాలో ఇవాళటి స్పెషల్ గోబీ ఫ్రైడ్ రైస్ అండి. అదేనండి, అందరికీ ఇష్టమైన ఫాస్ట్ ఫుడ్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా బయట ఫాస్ట్ ఫుడ్ అనేది. ఈ ఫాస్ట్ ఫుడ్ని, ఈ గోబీ ఫ్రైడ్ రైస్ని నేను మన సౌత్ ఇండియన్ స్టైల్లో, మన ట్రెడిషన్లో ఏ సాస్లు ఏమీ యూజ్ చేయకుండా, మసాలాలు ఎక్కువ వాడకుండా, అందరికీ నచ్చేలాగా, అసలు ఫాస్ట్ ఫుడ్డే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తినేలాగా చాలా బాగుంటుందండి. ఆ పద్ధతిలో చేయబోతున్నాను. ఈ పద్ధతిలో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అందరికీ చాలా చాలా బాగా నచ్చేస్తుంది. చాలా బాగుంటుంది. ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే దీనికోసంగా మనము గోబీని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. దీనికోసంగా గోబీ మ్యారినేట్ చేయడం కోసంగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువ మైదాని తీసుకోండి. అలాగే మనం మైదా ఎంత తీసుకుంటామో అందులో హాఫ్ కార్న్ఫ్లవర్ని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లము. అలాగే కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. నేను చెప్పిన ఈ క్వాంటిటీస్ అన్నీ కూడా నేను ఒక మీడియం సైజు కాలీఫ్లవర్ని తీసుకున్నానండి. ఈ మీడియం సైజ్ కాలీఫ్లవర్కి తగినన్ని క్వాంటిటీస్ అండి. ఇవన్నీ కూడా మీడియం సైజ్ కాలీఫ్లవర్ అయితే ఈ క్వాంటిటీలో చాలా కరెక్ట్గా సరిపోతాయి. ఇంకొంచెం చిన్నది కానీ పెద్దది కానీ కాలీఫ్లవర్ అయితే ఇంకొంచెం అటు ఇటుగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పౌడర్, ఈ మిక్సింగ్ అంతా కూడా కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులో మీకు కావాలి అంటే కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. గోబీ అనేది కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం, బట్ నేనైతే యాడ్ చేయలేదు. నేను కారమే యాడ్ చేశాను. నాకు ఆ కారంతోనే కలర్ అనేది మంచిగా వస్తుంది. కారం అనేది ఇంట్లో హోమ్ మేడ్గా చేసిన కారం అండి. సో అందుకనేసి కలర్ అనేది మంచిగా వచ్చింది. సో అందుకని నేను యాడ్ చేయలేదు. మీకు అవసరం అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిక్స్ అంతటిని కూడా కొంచెం థిక్గా పేస్ట్గా రెడీ చేసి పెట్టుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేసేసి కలపకండి, ఎందుకంటే కాలీఫ్లవర్ ముక్కలకి బాగా పట్టుకోదు. ఇలా థిక్ పేస్ట్గా ఈ కన్సిస్టెన్సీలో చూసి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి కాలీఫ్లవర్ ముక్కలు అనేటివి యాడ్ చేసుకోవాలి. ఈ మీడియం సైజ్ కాలీఫ్లవర్ని ఇలాగా మరీ చిన్న ముక్కలుగా కాకుండా, మరీ పెద్ద ముక్కలుగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసి హాట్ వాటర్లో బాగా కడిగి ఇందులో స్ట్రైనర్లో వేసి ఒక 10 నిమిషాలు అలా వడారనివ్వాలండి. లేకపోతే వాటర్ అనేవి ఆ ముక్కల్లో అలాగే ఉండి ఇప్పుడు యాడ్ చేస్తాం కదా, ఈ పేస్ట్లో యాడ్ చేసినప్పుడు ఆ వాటర్ వల్ల ఈ కన్సిస్టెన్సీ అనేది ఇంకా లూజ్ అయిపోయి ముక్కలకి బాగా పట్టుకోదు. సో అందుకోసంగా మనము ఫస్ట్ ఏం చేయాలంటే ఈ కాలీఫ్లవర్ని బాగా ఒక నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని నీట్గా ఒలిచి పెట్టుకోవాలి, కట్ చేసి పెట్టుకోవాలి. మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి నీట్గా ప్రిపేర్ చేసిన తర్వాత గ్యాస్ మీద ఒక హాఫ్ బౌల్ కొన్ని వాటర్ని తీసుకొని వాటర్ అనేది బాగా మరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఈ కాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడా ఆ హాట్ వాటర్లో వేసేసి మూత పెట్టేసేసి 10 నిమిషాలు అలా వదిలేసారంటే ఈ కాలీఫ్లవర్లో ఉన్న ఏమైనా చిన్న చిన్న పురుగులు ఏమున్నా కూడా అన్నీ నీట్గా క్లీన్ అయిపోతాయి. ఆ తర్వాత తీసుకొని ఒక స్ట్రైనర్లో వేసేసి మళ్ళీ కోల్డ్ వాటర్తో ఒకసారి వాష్ చేసేసి స్ట్రైనర్లో వదిలేసేయండి. అలాగే ఒక 10 మినిట్స్ అలా స్ట్రైనర్లో వదిలేసారంటే ఈ ముక్కల్లో ఇంకేమన్నా కొంచెం వాటర్ ఉన్నా కూడా అన్నీ కిందకి వెళ్ళిపోతాయి, నీట్గా ఉంటాయి ముక్కలు అనేటివి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ కోసంగా యాడ్ చేసుకొని అంతా కూడా చిన్నగా ముక్కలు అనేటివి విరిగిపోకుండా నిదానంగా అంతా కూడా ఈ బ్యాటర్ అనేది ఈ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసి మీకు టైం కానీ ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేయండి. టైం లేకపోతే డీప్ ఫ్రిడ్జ్లో 10 నిమిషాల పాటైనా ఖచ్చితంగా ఉంచండి. అలా ఉంచడం ద్వారా బాగా మ్యారినేట్ అయ్యి బాగా ముక్కలకు అనేటివి ఈ స్పైసెస్ అన్నీ కూడా బాగా పట్టుకుంటాయి. ఆ తర్వాత తీసుకొని గ్యాస్ మీద మనం డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని హీట్ చేసుకొని అందులోకి ఈ ముక్కల్ని కొద్దిగా ఒక్కొక్కటిగా వేసుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై బాగా క్రిస్పీగా వచ్చేలాగా, కలర్ చేంజ్ అయ్యి బాగా క్రిస్పీగా అయ్యేలాగా అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై చేసేది హై ఫ్లేమ్లో పెట్టేసి త్వరగా ఫ్రై చేసేస్తే లోపల దాకా ముక్క అనేది బాగా ఉడకదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని
నీట్గా చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి. మరీ లో ఫ్లేమ్లో పెట్టేసి వేపారంటే ఆయిల్ అనేది పట్టేస్తాయి. సో అందుకోసంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా లోపల వరకు ఉడికేలాగా పైన కలర్ చేంజ్ అయ్యి రెడ్ కలర్ వచ్చి బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. క్రేజీ ఎగ్జోటికా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళైతే తప్పకుండా క్రేజీ ఎగ్జోటికా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ కూడా మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. అప్పుడు మీరు వెంటనే వీడియోని చూడవచ్చు. సో ఇలాగా అన్ని క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోండి. ఎక్సెస్గా ఏదైనా ఆయిల్ వచ్చుంటే ఆయిల్ని ఆ టిష్యూస్ అనేటివి పీల్ చేస్తాయి. సో ఇలా టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. అలాగే మిగిలిన కాలీఫ్లవర్ ముక్కలన్నిటినీ కూడా ఇలాగే క్రిస్పీగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే ఒక్కొక్కటిగా వేసుకోండి. అంతా ఒకేసారి వేసేస్తే మళ్ళీ అన్నీ అంటుకునేస్తాయి కదా. సో అందుకని చిన్నగా ఒక్కొక్క పీస్ని నిదానంగా వేసుకొని వేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి. తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసేసుకోండి. చాలా బాగుంటాయండి. ఇలా ఫ్రై చేసుకున్న వట్టి కూడా తినొచ్చు, రైస్లో కలపకుండా మామూలుగా కూడా తినొచ్చు అండి. చాలా బాగుంటాయి. అండ్ అలాగే గోబీ మంచూరియా కూడా చేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసిన వాటితో. అది ఎలా చేయాలో మరొక వీడియోలో నేను చూపిస్తాను. ఇప్పుడైతే ఇవి నార్మల్గా వట్టి కూడా చాలా ఇష్టంగా తినేస్తారు పిల్లలు. చాలా బాగుంటాయి. ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ గోబీ ఫ్రైడ్ రైస్ అయితే. నాకైతే చాలా ఇష్టము. వెజిటేరియన్ ఇష్టపడే వాళ్ళు, ఫాస్ట్ ఫుడ్ని ఇష్టంగా తినేవాళ్ళు చాలా చాలా ఇష్టంగా తినేస్తారు. చాలా బాగుంటుంది. ఈ పద్ధతిలో చేశారంటే దీనికి గోబీ పలావ్ అని కానీ, గోబీ బిర్యానీ కానీ, గోబీ రైస్ అని ఏ పేరైనా పెట్టుకోవచ్చు. అంత చక్కగా ఉంటుంది. ఇప్పుడైతే అన్నీ ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేయడం కోసంగా ఒక బౌల్ని పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నంగా తరిగి యాడ్ చేసుకోవాలి. మరీ సన్నగా తరిగేయకండి, కొంచెం మందంగా ఉండేలాగా తరిగి యాడ్ చేసుకోండి. అలాగే 4 కానీ 3 కానీ పచ్చిమిర్చిని చిలికలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేది మరీ ఎక్కువగా ఫ్రై చేసేయకండి, జస్ట్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులోకి అన్నీ కూడా జస్ట్ లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక క్యారెట్ని, ఒక క్యాప్సికమ్ని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యాప్సికమ్, ఈ క్యారెట్ కూడా జస్ట్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. జస్ట్ మగ్గితే సరిపోతుందండి. ఫ్రై అంటే క్యారెట్ అనేది హెల్దీ కాబట్టి యాడ్ చేశాను. క్యాప్సికమ్ క్యారెట్ అనేది మీకు దగ్గర లేకపోతే ఆప్షనల్ అండి, యాడ్ చేయని అవసరం కూడా లేదు. యాడ్ చేయకపోయినా కూడా బాగానే ఉంటుంది, కానీ ఉంటే యాడ్ చేసుకోండి, చాలా బాగుంటాయి. ఈ క్యారెట్ క్యాప్సికమ్ లేదే అనుకొని ఆలోచించాల్సిన అవసరం లేదు, లేకపోయినా కూడా బాగానే ఉంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ జస్ట్ మగ్గేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసేసుకోండి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని జస్ట్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. మరీ ఎక్కువ యాడ్ చేయొద్దు, అంత బాగోదు. జస్ట్ 1/2 టీ స్పూన్ కూడా కాదండి, ఇంకా తక్కువ, 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుందండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కొంచెం లైట్గా ఫ్రై చేయండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 మీడియం సైజ్ టమోటాలని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అవి యాడ్ చేసుకోవాలి. ఈ టమోటాలని బాగా కలుపుకుంటూ టమోటాలు అనేటివి బాగా మెత్తబడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చక్కగా టమోటాలు మెత్తబడిపోవాలండి. ఇలా చక్కగా మెత్తబడిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి టమోటాలు. ఇలా టమోటాలు మెత్తబడిన తర్వాత ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఒక
పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారము అండ్ అలాగే రుచికి సరిపడినంత సాల్ట్. కారం కొంచెం స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాలు, జీలకర్ర వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న పౌడరు, అలాగే 1 టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. ఈ స్పైసెస్ అన్నీ కొంచెం పచ్చివాసన పోయేదాకా జస్ట్ ఫ్రై చేసుకోండి. లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం కొత్తిమీర తురుముని యాడ్ చేసుకోవాలండి. ఈ కొత్తిమీర తురుము అనేది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోయినా నో ప్రాబ్లం అండి. కానీ మసాలా రైసెస్ కదండి, కొత్తిమీర ఉంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇంకొంచెం కారం అనేది మీరు స్పైసీగా తినేవాళ్ళు ఇంకొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు ఇదైతే మీడియంగా తినే వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు, అదే గోబీ ముక్కలు ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకోవాలండి. అవి అన్నీ యాడ్ చేయకండి, మనం వేయించి పెట్టుకున్న వాటిలో సగం ఇప్పుడు యాడ్ చేయండి. ఇంకొక మిగిలిన సగం అనేది అట్లాగే ఉంచండి, పక్కన పెట్టి ఈ ముక్కలు కొంచెం లైట్గా మసాలాలన్నిటిలో కూడా కలిసేలాగా ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆపేసేసి మనము రైస్ని యాడ్ చేసుకోవాలండి. గ్యాస్ స్టవ్ ఖచ్చితంగా ఆపేసి యాడ్ చేసుకోండి, ఎందుకంటే లేకపోతే అడుగంటేస్తుంది. ఈ రైస్ అనేది నేను ముందుగా 1 కప్పు రైసు ఉడికించి ఆరబెట్టి పెట్టుకున్నానండి, పొడి పొడిలాడేలాగా ఆరబెట్టి పెట్టుకున్నానండి. ఇలాగా రైస్ని ముందుగా ఉడికించి పొడి పొడిలాడేలాగా ఆరబెడితే పొడి పొడిగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, చూడ్డానికి కూడా చాలా చక్కగా ఉంటుందండి. సో ఈ రైస్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నిటిలో కూడా ఈ రైస్ని బాగా రైస్ విరిగిపోకుండా చక్కగా కలిపేసుకోండి. ఇలా చక్కగా కలిపేసుకొని రైస్ ఎంతవరకు పడితే అంతవరకు చక్కగా కలిపేసుకోండి. నాకైతే 1 కప్ రైస్ పెట్టాను కదా, అందులో కొంచెం మిగిలింది అంతే, మిగతా అంతా యాడ్ చేసేసాను. ఇప్పుడు అంతా మిక్స్ చేసిన తర్వాత గ్యాస్ వెలిగించి మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టేయండి. గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసి ఇప్పుడు మనం ఇందాక గోబీ అనేది ముక్కలు కొన్ని మిగిలించాం కదా, వాటిని ఇప్పుడు యాడ్ చేయండి. ఇప్పుడు పైన జస్ట్ అలా యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేసి అలా వదిలేయండి. ఇలా మిక్స్ చేయడం వల్ల గోబీ ముక్కలు అనేటివి మసాలాలో ఇందాకే అన్నీ యాడ్ చేసేస్తే మెత్తబడిపోతాయండి. ఇలా కొన్ని ఎత్తిపెట్టి ఇలా ఉంచడం వల్ల క్రిస్పీగా ఉంటాయండి. సో అందుకని అవి యాడ్ చేసిన తర్వాత ఇలా మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 1 నిమిషం, అంటే 1 నిమిషం అండి చాలండి, 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి అలా వదిలేసేసి తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి. ఇలా చేయడం ద్వారా రైస్ అనేది మనము ముందుగా ఆరబెట్టేసి ఉంటాం కదండి, చల్లగా అయిపోయి ఉంటుంది, తినడానికి అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు కదా. ఇలా చేయడం ద్వారా 1 నిమిషం పాటు రైస్ అనేది వేడెక్కి చాలా వేడివేడిగా తినడానికి చాలా బాగుంటుందండి. ఇప్పుడు వేడెక్కిన తర్వాత 1 నిమిషం తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి దింపేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేయడమేనండి. టేస్టీ గోబీ రైస్ అనేది మన సౌత్ ఇండియన్ స్టైల్లో ట్రెడిషన్లో చక్కగా రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. అసలు ఫాస్ట్ ఫుడ్ అని ఎవ్వరు అనుకోరు, గోబీ బిర్యానీ అని కానీ గోబీ పలావ్ అని కానీ అలా అనుకుంటారే తప్ప చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే గోబీ పీసెస్ కూడా గోబీ అనుకోరు, చికెన్ పీసెస్ లాగా చాలా చూడ్డానికి కలర్ఫుల్గా చాలా చాలా బాగుంటాయండి. ఈ పద్ధతిలో చేశారంటే ఫాస్ట్ ఫుడ్ తినని వాళ్ళు, బయట ఫుడ్ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తినేస్తారు, చాలా బాగుంటుంది. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి బయట ఫుడ్లు ఫాస్ట్ ఫుడ్లు అంటే ఇష్టం ఉండదు కదా, కానీ ఇలా చేసి పెట్టండి, ఇది ఫాస్ట్ ఫుడ్ అని అస్సలు అనుకోరు, చాలా చాలా బాగుంటుంది, కానీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా తింటారండి. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు ట్రై చేసి మీకు నచ్చిందా లేదా నాకు ఒక చిన్న మంచి కమెంట్ పెట్టండి. అలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ కావాలి, ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి మంచిగా, ఇంకా మరిన్ని వీడియోస్ నేను చేయగలను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో ఇప్పటి వరకు చూసినందుకు ధన్యవాదాలు.